శ్రీహర్ష ఎమర్జెన్సీ కేర్ నర్సీపట్నంలో మొట్టమొదటిసారిగా ఐసీయూ మరియు వెంటిలేటర్ సదుపాయాలతో 24 గంటలు అత్యవసర కేసులు చూడబడును. షుగర్ మరియు క్రిటికల్ కేర్ విభాగంలో అపార అనుభవం కలిగిన డాక్టర్ శ్రీహర్ష ఆకెళ్ల గారు 24 గంటలు అందుబాటులో కలరు. శ్రీహర్ష ఎమర్జెన్సీ కేర్ అడ్రస్ బంగారాజు థియేటర్ రోడ్, నర్సీపట్నం. కాంటాక్ట్ 9032051777. వెల్కమ్ బ్యాక్ టు వి న్యూస్. అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ ఆదివారం నియోజకవర్గం పర్యటనలో భాగంగా కోటవరట్ల మండలం జల్లూరు సమీపంలో ఉన్న అసంపూర్తిగా నిలిచిపోయిన వంతెన పనులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన గత ప్రభుత్వాన్ని విమర్శించారు. రోజు వేలాది వాహనాలు తిరిగే వంతెనల పనులు పూర్తి చేయకుండా ప్రభుత్వం నిద్రపోతుందా అని ప్రశ్నించారు. కేవలం 62 లక్షల రూపాయల బిల్లులు మంజూరు చేయలేకుండా 5 ఏళ్ల పాటు ప్రభుత్వం ఏం చేస్తుందంటూ నిలదీశారు. వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఈ పనులు పూర్తి చేయడంలో ఏం చేశారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అసంపూర్తి వంతెన వల్ల పక్కనే మరమ్మతులు గురైన పాత బ్రిడ్జిపై వాహనాలు రాకపోకలు సాగించడం వల్ల అనేక ప్రమాదాలు జరుగుతున్నట్లు ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అనకాపల్లి నియోజకవర్గంలో ఇలాంటి వంతెనలు, రోడ్లు చాలా వరకు ఉన్నాయని, వాటిని ప్రాధాన్యత ప్రతిపాదికన పూర్తిగా చేసేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. వీటికి అవసరమైన నిధులు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మంజూరు చేయించడమే కాకుండా లేని పక్షంలో తన ఎంపీ నిధుల నుంచి కేటాయించి పనులు పూర్తికి చర్యలు తీసుకుంటామని సీఎం రమేష్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గం నాయకులు గెడ్డం బుజ్జి, టీడీపీ నాయకులు జానకి శ్రీను, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. జల్లూరు గ్రామంలో ఇక్కడ చూడండి, ఈ బ్రిడ్జి దాదాపు 2017లో స్టార్ట్ చేశారు. 2019లో బ్రిడ్జి వరకు దాదాపు అయిపోయింది. 2 పక్కల అప్రోచ్ రోడ్డు పెండింగ్ ఉంది. కాంట్రాక్టర్కు 2019 నుంచి ఈ రోజు వరకు 62 లక్షలు కేవలం బిల్లు అయ్యి టోకెన్ అయిందా, బిల్లు పెండింగ్ 62 లక్షల రూపాయలు దాదాపు 6-7 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉంది గత ప్రభుత్వంలో, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో. ఈ 62 లక్షల రూపాయల పెండింగ్ కోసం దాదాపు 6 సంవత్సరాల నుంచి కొన్ని లక్షల వాహనాలు, కొన్ని లక్షల మంది ఇటుపక్క అటుపక్క తిరుగుతూ వాళ్ళు పడిన ఇబ్బందులు చూస్తుంటే ఈ ప్రభుత్వం నిద్రపోతుందా? జగన్మోహన్ రెడ్డికి ఇక్కడుండే ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారు? ఇక్కడ ఉండే నాయకులు ఏం చేస్తున్నారు? వాళ్ళని ఎందుకు నిలదీయలేదు? కేవలం 62 లక్షలు ఒక్క నిమిషంలో జగన్మోహన్ రెడ్డి అవినీతిలో సంపాదించే అక్రమ సంపాదన 1 మినిట్లో కూడా 1 మినిట్ రోజులో 62 లక్షల రూపాయలు బిల్లు ఇవ్వకుండా 6 సంవత్సరాలు ఇక్కడ పడిన ప్రజల పాటలు చూస్తుంటే నిజంగా చాలా బాధేస్తుంది. అందుకే నేను ఎలక్షన్లప్పుడు వచ్చి చూసా. అప్పుడు కోడ్ ఉంది కాబట్టి ఏం మాట్లాడలేకపోయాను. ఇప్పుడు మొట్టమొదటిగా కాంట్రాక్టర్ను, ఇంజనీర్లను ఇద్దరిని పిలిచి మాట్లాడితే ఈ 62 లక్షల రూపాయలు ఇస్తే ఇంకా దాదాపు 1 కోటి రూపాయలు పైనే వర్క్ పెండింగ్ ఉంది, అప్రోచ్ చేయాలి, వింగ్ వాల్స్ వేయాలి అన్నారు. సింపుల్ పని. కనీసం ఇక్కడ ఉండే ఎమ్మెల్యేకి కొంచెం డబ్బులు ఇచ్చేవాళ్ళు, నిధులు, ఎంపీ నిధులు ఉన్నాయి. ఆ డబ్బులు పెట్టి కంప్లీట్ చేసినా కూడా ఈరోజు కొన్ని లక్షల మంది ఇక్కడ ప్రయాణం చేశారు, కొన్ని వేల వాహనాలు తిరుగుతున్నాయి. దీనివల్ల ఎన్ని ప్రమాదాలు అయినాయి, ఎంతమంది చనిపోయారు, చాలా ఇబ్బందులు పడినారు. ఇలాంటి పరిస్థితులు ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో ఇదే కాదు, చాలా ఉన్నాయి. అసలు వారికి జ్ఞానం ఉంటే ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో వందలకు మంచి ఇండస్ట్రీస్ ఉన్నాయి, వాళ్ళకు సిఎస్ఆర్ ఫండ్స్ ఉన్నాయి. ఆ ఫండ్స్లో నుంచి తీసినా కానీ ఇలాంటి చిన్న చిన్న మరమ్మతులు, ప్రజలకు ఇబ్బంది లేకుండా చేసే పనులు చేసిండొచ్చు. వారి జోబులు నింపుకోవడమే సరిపోయింది కానీ ప్రజల జీవన శైలి గురించి,
ప్రజల ఆరోగ్యం గురించి, ప్రజల వాళ్ళకి పెట్టే ఖర్చుల గురించి ఆలోచన చేయకుండా, ఎందుకంటే ఇప్పుడు ఇలాంటి రోడ్లో ప్రయాణం చేయాలంటే మోటార్ సైకిల్లో పోవాలన్నా, కారులో పోవాలన్నా కానీ వారికి డీజిల్ ఖర్చు ఎక్కువ అవుతుంది, పెట్రోల్ ఖర్చు ఎక్కువ అవుతుంది. ఆ అతుకుల గుతుకల రోడ్లో పోతే వారి ఆరోగ్యం పాడవుతుంది. ఇవన్నీ కూడా గత ప్రభుత్వంలో ఏ నాయకుడు కూడా ముఖ్యమంత్రి నిలదీసి మేము ఆ నియోజకవర్గానికి ఎలా వెళ్ళాలి, ప్రజలకు ఏమి సమాధానం చెప్పాలి అని అడగలేక అందరూ కూడా అక్రమ సంపాదనలో మునిగిపోయారు. అందుకే నేను ఇప్పుడు వచ్చి అందరితో మాట్లాడాను, సెక్రటరీతో మాట్లాడాను, సీఈతో మాట్లాడాను. ఇక్కడే ఇంజనీరింగ్ కాంట్రాక్టర్లు ఉన్నారు. ఎంబడే అవసరమైతే నా ఎంపీ గ్రాంట్లో నుంచి లేదంటే సిఎస్ఆర్ ఫండ్స్లో నుంచి డబ్బులు ఇస్తాను. రేపటి నుంచే వర్క్ స్టార్ట్ చేసి నెల రోజుల లోపల ఈ వర్క్ కంప్లీట్ చేసి మళ్ళీ ఇక్కడ ఓపెనింగ్కు మేము వస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఇలాగే ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో రోడ్ల పరిస్థితి కానీ, ఇలాంటి బ్రిడ్జిల పరిస్థితి కానీ చాలా అధ్వానంగా ఉన్నాయి. మొట్టమొదటగా ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఈ నెల రోజుల లోపల ఇవన్నీ కూడా పనులు ప్రారంభించి చేసేట్టుగా చేస్తామని చెప్పేసి, అలాగే ఈ బ్రిడ్జి ఏదైతే ఉందో ఈ బ్రిడ్జిని రేపటి నుంచే స్టార్ట్ చేసి 1 నెల రోజుల లోపల ప్రజలు తిరిగేదానికి ట్రాఫిక్ ఓపెన్ చేస్తామని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. నిరంతర వార్తా సమాచారం కోసం మా వి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి.